హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. ఈరోజైతే మ్యాంగోతో పులిహోర అండి. శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదం అండి. శ్రీరామనవమికి మీరు కూడా ఇట్లాగా ఈజీగా మ్యాంగోతో పులిహోర అయితే రెడీ చేసుకోవచ్చండి. దానికోసం నేను ఒక మామిడికాయ తీసుకున్నాను, పచ్చి మామిడికాయ, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఫస్ట్ మ్యాంగో పైన తొక్కంతా తీసేసి ఇట్లా తురుముకోవాలండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా తురిమి పెట్టుకోవాలి మ్యాంగో మొత్తం. ఈ మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉందండి, అందుకే 2 గ్లాసుల బియ్యానికి నాకు ఒక మ్యాంగో అయితే సరిపోయింది. మీరు మ్యాంగో పులుపుని బట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇట్లా మొత్తము వీడియోలో చూపించినట్టుగా ఇట్లా తురిమేసుకోవాలండి. ఇట్లా తురిమేసి పక్కనైతే పెట్టేసుకోండి, ఇట్లా వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు రైస్ అయితే ఉడికించైతే ఉంచుకున్నానండి. 2 కప్పుల బాసుమతి బియ్యం అయితే తీసుకున్నాను. 1 కప్పుకి 1.5 కప్పులు నీళ్ళైతే వేసుకోవాలండి. 2 కప్పులకి 3 కప్పుల వాటర్ అయితే వేసుకొని అన్నం ఉడికించైతే పెట్టుకున్నానండి. ఇక ఇప్పుడు ఇంకొక ప్యాన్ అయితే తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వేరుశనగ గుళ్ళు అయితే వేసుకొని ఇట్లా అయితే వేపించుకోవాలండి ఆయిల్లో, నేను వీడియోలో చూపించినట్టుగా. పల్లీలైతే వేగిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇవన్నీ మనం తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక ఇప్పుడు ఈ ఆయిల్లోనే తాలింపు గింజలు అయితే వేయాలండి. ఆవాలు అండ్ పచ్చి శనగపప్పు వేయాలి. ఇవి కూడా బాగా వేపించుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా వేయాలండి తాలింపులో. తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసి ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు ఇట్లా వేపుకోండి. ఇక ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదండి, ఆ మ్యాంగో మొత్తము ఇందులో అయితే వేసేయాలి. వేయించి పెట్టుకున్న పల్లీలు, తురిమి పెట్టుకున్న మామిడికాయ మొత్తం అయితే ఇందులో అయితే వేసేసి ఒక్కసారి అయితే బాగా ఇట్లాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇక ఇప్పుడు కొంచెం సాల్టు, కొంచెం పసుపు అయితే వేయాలండి. కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేయాలండి. కొంచెం పసుపు కూడా వేసి బాగా ఒక్కసారి అయితే కలుపుకోండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు మ్యాంగో కొంచెం ఒక్క 5 మినిట్స్ వేపుకుంటే చాలండి, పచ్చి వాసన అయితే పోతుంది. ఇప్పుడు రెడీ అయితే అయిపోయిందండి. మనం ఉడికించి పెట్టుకున్న అన్నం అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి. ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవైతే ఇందులో అయితే వేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసుకొని పైనుంచి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇందాక కొంచెమే వేసాను మ్యాంగో తురుముకు సరిపడా. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను. వేసేసి బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇట్లా బాగా మిక్స్ అయితే చేసేసుకోండి. ఇట్స్ డన్ అండి, రెడీ అయితే అయిపోయింది మ్యాంగో పులిహోర. శ్రీరామనవమి స్పెషల్, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మ్యాంగో పులిహోర. మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఇట్లా ట్రై చేసి మీ ఇంట్లో చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మా పాపకైతే ఇచ్చాను, మా పాపకు కూడా చాలా బాగా అయితే నచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చింది కదా,
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.